ఏలు ఎక్కడా పాపంలో పడకుండా నిలబడ్డాడు కాబట్టే దేవుడు బుద్ధినిచ్చాడు. ఎవరి 1వ అధ్యాయం 17 చదవండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏదనగా, దేవుడు వారికి సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు జ్ఞానము అనుగ్రహించాలంటే ఎన్నో వచనంలో వచ్చి ఇచ్చాడట. జ్ఞానం, వివేచన, సకల శాస్త్ర ప్రవీణత ఎన్నో వచనంలో ఇచ్చాడు? 17వ వచనంలో ఇచ్చాడు. ఎందుకు 17లో ఇచ్చారు? 16లో ఇవ్వచ్చుగా, 15లో ఇవ్వచ్చుగా అంటే ఇవ్వాలా? ముందు పరీక్షించాడు. నా బిడ్డ నా కోసం ఎంతవరకు నిలబడుతున్నాడు. అదిగో మందు పెడుతున్నాడు, ఇది తాగట్లా. అదిగో పలానా ఫుడ్ తినట్లా, పలానా అమ్మాయిల వైపు వెళ్ళట్లా, యవ్వనాన్ని కాపాడుకుంటున్నాడు అని తెలిసిన తర్వాత 16 వచనాలలో ఆయన గుణగణాలను పరిశీలించిన దేవుడు 17వ వచనంలో ఇస్తాడండి బుద్ధి వివేకాలని. అంటే ఎవడికి పడితే వాడికి ఇవ్వడు దేవుడు బుద్ధిని, వివేకాన్ని. దేవుడు మీ జ్ఞానాన్ని ఇవ్వాలి, మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే మీ జీవితాలను కాపాడుకోండి. దేవుడి కోసం బతకండి, పాపానికి పడిపోకుండా నిలబడండి, పాపంలో పడకుండా దేవుని కోసం ఆయన ప్రేమలో పడండి.